ఈ లోకంలోనే ఈ దేశంలోనే జన్మించిన వారంగా ఉంటూ ఉంటున్నాం. మేము కూడా ఆ రీతిలుగా దేవుణ్ణి ఎరగక ముందు మా ఇష్టానుసారమైన జీవితం జీవించిన వారంగా ఉంటూ ఉంటున్నాం. అటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము మమ్మల్ని సంధించిందిగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యము మమ్మల్ని సంధించి సత్యాన్ని గురించి ఒప్పింపజేసిందిగా ఉంటుంది. ఏమిటి ఆ సత్యము అని అన్నట్లయితే మనము మరి చాలా కాలంగా ఒక ప్రార్థన చేసేవారంగా ఉంటూ ఉంటున్నాం. ఏంటి దాని అర్థమేంటి అన్నట్లయితే, అసత్యములో నుండి ఓ దేవా మమ్మల్ని సత్యములోనికి నడిపించు, ఓ దేవా చీకటిలో నుండి మమ్మను వెలుగులోనికి నడిపించు, ఓ దేవా మరణము నుండి మమ్మను జీవములోనికి నడిపించు అని మనం ప్రార్థన చేసేవారంగా ఉంటూ ఉంటున్నాం. అయితే ఆ ప్రార్థన యొక్క అర్థం ఏంటన్నట్లయితే, చీకటిలో ఉన్నట్లయితే వెలుగును చూడలేని వారంగా ఉంటున్నాం, మరణంలో ఉన్నట్లయితే జీవంలోనికి వెళ్ళలేని వారంగా ఉంటూ ఉంటున్నాం, అసత్యంలో ఉన్నట్లయితే సత్యాన్ని గ్రహించలేని వారంగా ఉంటూ ఉంటున్నాం. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనలను రక్షించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని మనం ఎదురు చూస్తున్నప్పుడు ఈ లోకంలోనికి మరి దేవాతి దేవుడు ఆయన ప్రియకుమారుని భూలోకంలోనికి పంపినాడు. పంపడానికి గల కారణం ఏమిటి అని ఆలోచించేద్దాం ఒకసారి. ఆదియందు దేవుడు భూమి ఆకాశంలో సృజించెను, నేల మట్టి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవించేటువంటి ఆత్మ అయినట్లుగా గ్రంథం బోధిస్తా ఉంది. ఆ విధంగా దేవుని యొక్క జీవాన్ని పొందుకున్నటువంటి మానవుడు మరి దేవుని యొక్క మాటలకు కట్టుబడి ఉండక తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడిన వాడై తను సత్యములో నుండి అసత్యములోనికి వెళ్ళిపోయినాడు. చీకటిలో నుండి మరి వెలుగులో నుండి చీకటిలోనికి వెళ్ళిపోయినాడు. జీవములో నుండి మరణములోనికి వెళ్ళిపోయినాడు. అందుకని మానవుని యొక్క ఆశ ఏంటంటే తిరిగి ఆ జీవములోనికి వెళ్ళాలని, ఆ వెలుగులోనికి వెళ్ళాలని, ఆ యొక్క సత్యంలోనికి వెళ్ళాలని మానవుడు ఆశపడుతున్నాడు. ఆశపడుతూ అనేక రీతులుగా ప్రయత్నం చేస్తున్నాడు. ధర్మ కర్మ క్రియల ద్వారా ఆ దేవుని యొక్క సన్నిధిని చేరుకోవాలని మానవుడు ఆశపడుతూ అనేక రీతులుగా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మానవుడు చేరుకోలేని వాడుగా ఉంటున్నాడు. మానవుడి యొక్క జీవితం చూసినట్లయితే అశాంతితోనే ముగిసిపోతుంది, అసమాధానంతోనే ముగిసిపోతుంది, కక్షలతోనే ముగిసిపోతుంది, అసూయతోనే ముగిసిపోతుంది, ద్వేషంతోనే ముగిసిపోతుంది. కానీ దైవిక లక్షణాలను మానవుడు పొందుకోలేకపోతున్నాడు. కారణం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా చెప్తుంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి గలది, దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు అని వ్రాయబడింది. మానవుని యొక్క హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలిగిన వాడు ఎవరూ లేరు. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మానవుణ్ణి, పాపము నుంచి విడుదల పొందలేనటువంటి మానవుణ్ణి విడిపించుట కొరకు దేవాతి దేవుడే ఈ భూలోకంలోనికి మానవ రూపిగా వచ్చిన వాడుగా ఉంటూ ఉంటున్నాడు. ఆత్మరూపి అయినటువంటి దేవుడు, వాక్యమైనటువంటి దేవుడు రక్త మాంసములను ధరించుకొని శరీరధారిగా ఈ భూలోకంలోనికి వచ్చినాడు. సర్వలోక మానవ పాప పరిహార క్రయంగా శిలువలో తన ప్రాణం అర్పించిన వాడుగా ఉంటూ ఉంటున్నాడు. ప్రాణం అర్పించుట ద్వారా ఆయన సర్వ మానవుల పాప పరిహార క్రయాన్ని చెల్లించినాడు. ఇంకా ఈ లోకంలో ఏ మానవుడు తన పాపముల విషయమై క్రయము చెల్లించవలసినటువంటి అవసరం లేదు. ఆ దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువలో చెల్లించిన ఆ ప్రశస్తమైన మరి నిర్మలమైన అమూల్యమైనటువంటి ఆ రక్తము ద్వారా సర్వలోక మానవ పాప పరిహార క్రయం చెల్లించబడింది. ఈ సమయంలో ఎవరైతే ఆయన శిలువ బలియాగముందు విశ్వాసం ఇస్తారో ఆ దేవాతి దేవుడు నా కొరకు ఈ భూలోకంలోనికి వచ్చి నా పాపముల కొరకు, నా అతిక్రమముల కొరకు చనిపోయినాడని, సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడే తిరిగి లేచినాడని హృదయమందు విశ్వసించేవాడుగా ఉంటాడు. వారు రక్షింపబడిచేవాడు ఉంటాడు. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మవారు క్రీస్తు యేసునంతటి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అని దేవుని యొక్క లేఖనం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కనుక మనం ఏమి క్రయం చెల్లించవలసిన అవసరం లేదు. దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే ఆయన క్రయాన్ని సిలువలో చెల్లించినాడు.
మనం నమ్ముట ద్వారా రక్షింపబడే వారంగా ఉంటాం. కనుక ప్రియులారా, ఏ భేదం లేదండి, అందరం పాపం చేస్తాం. పాపం అంటే ఏమిటి అన్నట్లయితే ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము వలన వచ్చి జీతము మరణము. మరణం అనగా ఎడబాటు, దేవుడి నుండి దూరం అయిపోయినాం. అటువంటి మానవులందరికీ కూడా ఒక శుభవర్తమానం దేవుడు అందిస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య జనులారా, నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తును అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. కనుక యేసు క్రీస్తు ప్రభువారు చేసిన శిలువ బలియాగమందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షింపబడతారు. మీకు ఇంకనూ అధికమైన వివరాలు కావాలన్నట్లయితే సమీపంగా ఉండేటువంటి ఏదైనా దేవుని ఆలయానికి వెళ్ళొచ్చు. లేని ఎడల వంగలి గ్రామంలో రహబోతు ప్రార్థనా మందిరం ఉంది. అక్కడికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని మీ ఇంటి వారిని దీవించును గాక. ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, యావత్ ప్రపంచానికి ప్రభువా, నాలో పాపములను ఎవరైనా స్థాపించగలరని సంవరించిన దేవుడు నువ్వు ప్రభువా. నువ్వు నిజమైన దేవుడువు, సర్వశక్తి కలిగిన దేవుడువు, మాట్లాడే దేవుడువు, క్రీస్తు పలికే దేవుడు నువ్వు ప్రభువా. ప్రభా, ఈ రక్షణ మాకు ఇచ్చినటువంటి రక్షణ ప్రభా మాతో నాయన మాతో నేను సరిపెట్టుకోకుండా ప్రభువా, ఈ నిజమైన దేవుడిని ప్రభువా నాయన తండ్రి ఎరిగినటువంటి మేము తండ్రి అనేకమైన ప్రజలకు తెలియపరచాలని, ఈ సత్యాన్ని ప్రభా తను అనేకమైన ప్రజలకు నేను తెలియపరచాలని ప్రభా ఎంతకబలి గ్రామానికి వచ్చి ఉన్నాం ప్రభువా. నేను ఎంతమంది గృహాలకైతే వెళ్ళినామో ప్రతి ఒక్క గృహంలో కరపత్రిక ఇచ్చి ఉన్నామో ప్రభా, మీరే మాట్లాడండి తండ్రి. ప్రభా, ప్రతి హృదయంలో మీరే ఉండి నాయన వారితో ఆత్మకార్యం మీరే జరిగించండి ప్రభువా. వారితో మీరే మాట్లాడండి తండ్రి. నిజమైన దేవుని తీసుకోవడానికి మీరే కృప చూపించండి, సహాయం దయచేయండి ప్రభువా. ఇగో ప్రభా, సువార్త భారం తిరిగించండి. పరిశుద్ధాత్మదేవ మాతో మమ్మల్ని నడిపించండి. నీ కృపాని కనికరముని కబుతల భద్రతని సన్నిధి తోడుగా నడిపించమని, మహిమ ఘనత ప్రభావం మీరు ఒక్కరే పొందమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.